Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఝలక్ తగిలింది. బీజేపీలో రాఘవ్ చద్దా నేతృత్వంలోని ఆప్ ఎంపీల చేరిక అధికారికంగా పూర్తయింది. ఆప్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్. ఆప్ విలీనంతో రాజ్యసభలో పార్టీల బలాబలాలు మారిపోయాయి. పార్టీల వారీగా బలాబలాలను ప్రకటిస్తూ బులెటిన్ విడుదల చేశారు. తాజా విలీనంతో ఎగువ సభలో భారీగా బీజేపీ సభ్యుల సంఖ్య పెరిగింది. ఆప్ ఎంపీల చేరికతో 113కి చేరింది బీజేపీ సంఖ్యాబలం. ఎంపీల చేరికతో 3కు పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ బలం. ఇక రాజ్యసభలో 29 మంది ఎంపీలతో ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి లైన్ క్లియర్ అయిందనేటువంటి అంశం, ప్రతి బిల్లు విషయంలో కూడా రాజ్యసభలో ఎదుర్కొంటున్నటువంటి అడ్డంకుల్ని దాదాపుగా అధిగమించినట్లే అనేటువంటిదైతే స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మా కొలీగ్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, ఏ విధంగా చూడాలి? ఆపుకి ఒక దిమ్మ తిరిగేటువంటి వార్త కిందనే దీన్ని చూడాలి. భారతీయ జనతా పార్టీకి సభ్యుల బలం కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యసభలో సమీకరణాలు మారిపోయాయి. ప్రతి బిల్లు విషయంలో ఎదురవుతున్నటువంటి అడ్డంకులు, ఇబ్బందులు, పర్టికులర్గా తలనొప్పులు, ప్రతి ఒక్కళ్ళని అభ్యర్థించాల్సినటువంటి సిచ్యువేషన్ నుంచి కూడా ఆర్డర్ వేసేటువంటి సిచ్యువేషన్కి భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోయింది. అంటే అలా చూడొచ్చంటారా? అప్డేట్ చేయండి. ఖచ్చితంగా మురళి, ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత దిగువ సభలో మెజార్టీని బేస్ చేసుకొని, లోక్సభలో మెజార్టీని బేస్ చేసుకొని ప్రభుత్వాలు ఏర్పడడం సర్వసాధారణంగా కనబడుతూ ఉంటుంది. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్దతును, మరి ముఖ్యంగా బల ప్రదర్శన కూడా దిగువ సభకి పరిమితం అవుతూ ఉంటుంది. కానీ ఎగువ సభలో ప్రతి ప్రభుత్వానికి కొంతవరకు ప్రతిష్టంభన, సరైనటువంటి సంఖ్యాబలం లేకపోవడం, ఇది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అంటే హ్యాట్రిక్ విజయం సాధించినప్పటికీ రాజ్యసభలో దాని యొక్క బలాలు అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ అన్ని పార్టీలతో పోలిస్తే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సరైనటువంటి మెజార్టీ లేకపోవడం మాత్రం ఎన్డీఏ కొంతవరకు కలవరానికి గురి చేయడం, మరి ముఖ్యంగా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇతర పార్టీలతో ఇప్పటివరకు కొన్ని బిల్లులను నెట్టుకొచ్చినటువంటివైనా మనం చూసాం. తాజాగా మాత్రం బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 ఎంపీలు రావడం, పూర్తి స్థాయిలో ఆ పార్టీ విలీన ప్రక్రియకి సంబంధించి కూడా కొంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక ముస్లిం మొదలైనప్పటికీ బీజేపీకి అవకాశం బాగా కలిసి వచ్చినటువంటి విషయం మనందరికీ విదితమే. కొన్ని సందర్భాల్లో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 10 మంది ఎంపీలు రాజ్యసభకు సంబంధించి పంజాబ్ నుంచి 7 ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఢిల్లీ నుంచి 3 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాఘవ్ చద్దా నేతృత్వంలో 7 పూర్తి స్థాయిలో మాత్రం బీజేపీలో చేరినటువంటి వైరం. తాజాగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎక్స్ అఫీషియోగా ఉన్నటువంటి రాధాకృష్ణన్ దీనికి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ విలీనం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంతమంది ఇప్పటి వరకు ఉన్నారు రాజ్యసభలో అనేటువంటి అంశాన్ని ఇక్కడ దీంట్లో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. బీజేపీకి అత్యధికంగా 113 మంది సభ్యులు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి రాజ్యసభలో అతిపెద్ద పక్షంగా బీజేపీ అవతరించింది. దీంతో పాటుగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్నా డీఎంకే కానివ్వండి, జనతాదళ్ కానివ్వండి, ఈ మొత్తం సంఖ్యాబలం కూడగట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ బీజేపీకి రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా నల్లేరు మీద నడకగానే బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ విలీనానికి సంబంధించి కూడా రాజ్యసభ చైర్మన్ పూర్తి స్థాయిలో ఆమోదం పొందినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. సాధారణంగా ఏ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి అభ్యర్థులు వేరే పార్టీకి మద్దతు తెలిపినా, లేదా విప్పు ధిక్కరించినా, లేదా ఆ పార్టీలో చేరినా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హతకు గురయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. కానీ కొన్ని కీలకమైనటువంటి అంశాల ప్రాతిపదికన రాజ్యాంగబద్ధంగా 2/3 మెజార్టీతో పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీలో విలీనమైనటువంటి సందర్భం కాబట్టి రాజ్యాంగబద్ధంగానే ఈ ప్రాసెస్ సాగింది అని రాజ్యసభ చైర్మన్ కూడా అంగీకరించడం జరిగింది. దానికి సంబంధించి బీజేపీలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క వర్గం ఏదైతే ఉందో 7 వచ్చారో దాంట్లో విలీనానికి సంబంధించి కూడా ప్రాతిపదికన పూర్తయింది. దీంతో పాటుగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 3 సభ్యులు మాత్రమే రాజ్యసభలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఒక్కసారి మన బులెటిన్ పరిశీలించిన బీజేపీ 113 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 29 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక 3వ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్ నుంచి 13 స్థానాలతో పాటుగా డిఎంకే, తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే 8 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు. మిగిలినవన్నీ కూడా 4, 3, 2 ఇదే ప్రాతిపదికన సాగుతుంది. మొత్తం 7 నామినేటెడ్ సభ్యులు కూడా ఉన్నారు. ఒక్కసారి రాజ్యసభలో ఒక బిల్లు ఇప్పుడు బీజేపీ ఉన్న పలంగా ఆమోదించాలి అనుకుంటే ప్రధానంగా బీజేపీకి ఉన్నటువంటి 113 స్థానాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. అదేవిధంగా తమిళనాడులో అన్నా టీఎంకే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. జనతాదళ్ పార్టీ కూడా ఎన్డీఏలో ఒక కీలకమైనటువంటి పార్టీగానే ఉంది. కాబట్టి మొత్తం బలాబలాలు చూసుకున్నప్పటికీ కావలసినటువంటి మెజార్టీ పూర్తి స్థాయిలో సాధించినటువంటి వైరం. ఒకసారి మనం రాజ్యసభ యొక్క పూర్తి స్థాయి అంటే సంక్షిప్తంగా ఒకసారి మనం గమనించినప్పుడు 250 మంది మొత్తం రాజ్యసభలో సభ్యులు ఉంటారు. 250 మందిలో కనీసం అంటే ఆల్మోస్ట్ రాజ్యసభకి
రాష్ట్రపతి 12 మందిని కూడా నామినేట్ చేస్తారు. 12 మంది పోగా 238 మంది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు ఎగువ సభకి. సో 238 మందికి సంబంధించి కూడా సో ఎన్డీఏ ఆల్మోస్ట్ కావాల్సినటువంటి మెజార్టీని కూడా సాధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజ్యసభలో 244 స్థానాలు ఉన్నాయి. సో 6 స్థానాలు ఖాళీగా ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. సో 244 అన్నప్పుడు ఆల్మోస్ట్ 126 కావాల్సినటువంటి బీజేపీకి మెజార్టీ వచ్చినటువంటి వైనం ఇక్కడ గమనించాలి. కానీ పార్టీల మెర్జింగ్ అనేది ఒకసారి మనం గమనించాలి మురళి. ఎందుకంటే గతంలోనూ కొన్ని పార్టీలు రాజ్యసభలో బీజేపీలో విలీనమైనటువంటి సందర్భాలు మనం చూసాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక రాజకీయ చాణక్యం, ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నితిన్ నబీకి ఒక పరీక్ష లాంటివి. సో ఈ రిజల్ట్స్ రాకముందే ఒక అతిపెద్ద పరీక్షలో పాస్ అయ్యాడు. భారతీయ జనతా పార్టీ ఒక బిగ్ మూవ్ తీసుకుంది. అంటే కదిపినటువంటి పావులు మామూలుగా లేదు. రాజ్యసభకు సంబంధించి ఒక 7 ఎంపీలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు అని అంటే దీనికి సంబంధించి నితిన్ నబీ రాజకీయ చాణక్యం కావచ్చు, రాజ్యసభలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించేలా నితిన్ నబీ చేశాడు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు సిరాజ్ పొలిటికల్గా? ఖచ్చితంగా మురళి, మీరు అన్నట్లుగా ఇప్పుడు ఒక బిల్లు పాస్ అయితే మాత్రమే అది చట్టరూపం దాల్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. కానీ కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి బిల్లుల్లో ఎగువ సభలో దిగువ సభలు, లోక్సభలో రాజ్యసభలో 2 సభల్లోనూ 2/3 మెజార్టీ కావాలి. రీసెంట్గా మనం ఎగ్జాంపుల్గా గమనించినప్పుడు ఉమెన్ రిజర్వేషన్ బిల్ సరైన 2/3 వంతు మెజార్టీ లేకుండా సో ఆ బిల్లు కూడా విగిపోయి ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కానీ ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్షాలు ఇలాంటి బిల్లులను అడ్డుకున్నాయి అనేటువంటి వైరం ఒక మెసేజ్ను ఎన్డీఏ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేటువంటి వైరం. ఇక మీరన్నట్లుగా నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైన తర్వాత ప్రధానంగా బీజేపీ లేనటువంటి రాష్ట్రాల్లో బీజేపీ రహిత పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాల మీదే ప్రధానంగా ఎన్డీఏ ఫోకస్ పెట్టినటువంటి వైరం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొన్ని కూటముల్లో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ సో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి కొన్ని రాష్ట్రాల్లో, కానీ ప్రధానంగా బీహార్ ఆంధ్రప్రదేశ్ తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల తర్వాత ఏదైతే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు. మీరు అన్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి 7 ఎంపీల చేరిక అనేటువంటి అంశం బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశమే అయినప్పటికీ రాజ్యసభలో సంఖ్యను పెరగడం, రాజ్యసభలో బిల్లు పాస్ చేయడం, రాజ్యసభలో దానికి కావాల్సినటువంటి మెజార్టీని సాధించడం ఒక ఎత్తు అయితే పంజాబ్ మరి ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతాల్లో బీజేపీ మరింత పుంజుకునేందుకు ఈ ఎంపీల చేరిక మాత్రం మరింత దోహదపడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. పంజాబ్లో ప్రధానంగా బీజేపీ అధికారం దిశగా అడుగులు వేయాలంటే రాఘవ్ చద్దా లాంటి పేరున్నటువంటి నేత, మరి ముఖ్యంగా రాఘవ్ చద్దా లాంటి గ్రౌండ్ లెవెల్లో కొంతవరకు నెట్వర్క్ ఉన్నటువంటి నేత కోసం బీజేపీ కూడా సెర్చ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఆపరేషన్ పంజాబ్ ని మొదలు పెట్టేటువంటి వైనంలోనే నితిన్ నబీన్ ఎప్పుడైతే బీజేపీ ఈ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత రాబోయే రోజుల్లో నితిన్ నబీ టార్గెట్ అదే అన్నట్లుగా కూడా తెలుస్తోంది. వాటికి సంబంధించి ఏంటంటే మిగతా స్టేట్స్లో కూడా ఎక్కడెక్కడైతే అసంతృప్తులు ఉన్నారో, లోటుపాట్లు ఉన్నాయో ఉన్నటువంటి ప్రతి రాజకీయ అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అవుతుంది రీసెంట్ డేస్లో అనేది కూడా ఈ అంశం ద్వారా తెలుస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? సో ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలి, అధికారాన్ని కైవసం చేసుకోవాలి, డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. సో బీజేపీ జాతీయ నేతలు, జాతీయ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ప్రతి సందర్భంలోనూ ఏదైనా పర్యటనకు వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేసినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అనేటువంటిది వారి ప్రధానంగా నినాదంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే 1 by 1 రాష్ట్రాన్ని మనం గమనించినప్పటికీ ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక రాష్ట్రాలన్నీ కూడా బీజేపీ కైవసం చేసుకున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ రాష్ట్రాలు మాత్రమే బీజేపీ కొంతవరకు ప్రతిఘటన ఉన్నటువంటి పరిస్థితులు. గతంలో బీజేపీ కర్ణాటకలో అధికారంలో ఉండేది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తనకు కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కానీ నెక్స్ట్ తెలంగాణ, ఆపరేషన్ వెస్ట్ బెంగాల్, ఆపరేషన్ పంజాబ్ అనేటువంటి ధోరణిలో ప్రభుత్వం ప్రధానంగా కనబడుతుంది. కానీ తమిళనాడులో మరింత పుంజుకునేటువంటి వైనంగా కనబడుతుంది. గతంలో ఉన్నటువంటి అన్నా డిఎంకే బీజేపీకి కొంతవరకు సపోర్ట్గా ఉండేది, కానీ ఇప్పుడు అన్నా డిఎంకే ప్రతిపక్షానికి పరిమితమైంది కాబట్టి ఇప్పటి వరకు ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి అన్ని సర్వేలు డిఎంకే వైపే పట్టం కడుతున్నా అక్కడ అన్నామలై నేతృత్వంలో తమిళనాడులో కూడా పాగా వేయాలి. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్కి బీజేపీ అక్కడ అధికారం రావాలి, అక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి నినాదంతోనే ప్రతిసారి కూడా మాట్లాడినటువంటి వైనాన్ని మనం గమనించాం. ఇక జమ్మూ కాశ్మీర్లో 2 అంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కూడా సో ఆర్టికల్ 370 రద్దు ద్వారా ప్రజలు దేశవ్యాప్తంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, మాకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక మెసేజ్ను బీజేపీ పాస్ చేయగలిగింది.
దీని తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒకవైపు రాజస్థాన్ చూసుకున్నా, హర్యానా చూసుకున్నా, లేకపోతే ఇటువైపు హిమాచల్ ప్రదేశ్ చూసుకున్నా, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉంది, మరోవైపు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అక్కడే కనబడుతుంది. రీసెంట్గా వచ్చినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో చూసుకున్న బీజేపీ అధికారంలో కనబడుతుంది. ఇప్పుడు ఏదైతే బీజేపీ లేనటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, ప్రధానంగా వెస్ట్ బెంగాల్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్గా కనబడుతున్నాయి. చూడాలి, రెండో ఫేజ్ ఈ నెల 29 కంప్లీట్ అయిన తర్వాత, సో సర్వేలన్నీ పక్కన పెడితే మే 4న వచ్చేటువంటి రిజల్ట్ పైన మాత్రం అన్ని పార్టీలతో రాజకీయ సమీకరణాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక క్యాడర్ చెప్తుంది ఏంటంటే, దేశవ్యాప్తంగా మారబోయేటువంటి రాజకీయ సమీకరణాలని చూసి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తీసుకోబోయేటువంటి స్టెప్ కావచ్చు, భారతీయ జనతా పార్టీకి పెరిగేటువంటి ఆదరణ కావచ్చు, లేకపోతే రాజకీయ వ్యూహాన్ని చూసి ఇతర పార్టీలు ముక్కున వేలేసుకుంటాయి అనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్తో అధిష్టానం వెళుతోందని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం సిరాజ్ ఏ విధంగా ఉండబోతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఝలక్ లాంటి వార్త ఇది. భారతీయ జనతా పార్టీలో రాఘవ్ చద్దా నేతృత్వంలోని ఆప్ ఎంపీల చేరిక అధికారికంగా పూర్తయింది. దీనికి సంబంధించి రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ఆప్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారికంగా ఆయన ప్రకటించారు. ఆప్ విలీనంతో పార్టీల బలాబలాలు పర్టిక్యులర్గా రాజ్యసభలో పూర్తిగా మారిపోయాయి. పార్టీల వారీగా బలాబలాలను ప్రకటిస్తూ కూడా బులెటిన్ అయితే విడుదల చేశారు. తాజా విలీనంతో ఎగువ సభలో భారీగా బీజేపీ సభ్యుల సంఖ్య పెరిగిపోయింది.